ఎల్నినో సమస్య రోజు రోజుకి కూడా తీవ్రతరం అవుతుందని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ముందుగానే మన గౌరవ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి ముందస్తుగా హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వారు చెప్పినట్టుగానే ఉన్నటువంటి పరిస్థితి. నీటి లభ్యత ఈరోజు ఎక్కడా కూడా మనకు లభించినటువంటి పరిస్థితుల్లో ఉంది. అయితే అంతో ఎంతో అదృష్టం గోదావరి మాత్రం ప్రస్తుతానికి మనకి పంటల్ని రక్షించుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నప్పటికీ కూడా ఒకటి సెంట్రల్ డెల్టా కానీ మాకు గోదావరి డెల్టా కానీ అలాగే మా ఏలేరు డెల్టా కానీ ఉన్నటువంటి పరిస్థితి అయితే కేవలం గోదావరి జలాల మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. అయితే ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఆలోచనతో పోలవరానికంటా ముందు గోదావరి నీరుని ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఇటు పట్టసీమని అటు పురుషోత్తపట్నాన్ని ముందస్తు ఆలోచనతో ఏర్పాటు చేయడం, అది ఇవాళ మనకు శ్రీరామ రక్షగా తయారైందని చెప్పేసి మనం చేసుకుంటున్నా. మొన్నే గోదావరి ప్రాంతం అంతా పర్యటిస్తూ మా ప్రాంతానికి కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు రావడం జరిగింది. రామానాయుడు గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి తగు సూచనలు ఇచ్చి ఏదైతే మా ఏలేరు ప్రాంతానికి 53,000 ఎకరానికి నీరు లేనటువంటి పరిస్థితి ఉందో దాన్ని ఈ పురుషోత్తపట్నం ద్వారా అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి ఏలేరులోకి అనుసంధానం చేయడం జరిగింది. చేయడం వల్ల సుమారు 750 క్యూసెక్కుల నీరు ఇవాళ ఈ పురుషోత్తపట్నం కాలువ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏలేరుకి 1400 క్యూసెక్కుల నీరుని ఫేజ్ 2 నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా చూసుకున్నట్టయితే 1000 క్యూసెక్కుల నీరుని 53,000 ఎకరాలకి పంపడం ద్వారా మొత్తం అన్ని కూడా ట్రాన్స్ప్లాంటేషన్ 100% ఈ రోజుకి అయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదే పరిస్థితి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా మరి ఇరిగేషన్ శాఖ బాగా కష్టపడుతుంది. అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే కాలువ మీద నడిచి పరిగెడుతున్నటువంటి పరిస్థితిగా కనపడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే మన ఆగస్టు 14వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఎల్ఎంసి కెనాల్ ద్వారా అనకాపల్లి వరకు నీరు తీసుకెళ్లాలని చెప్పేసి మనం ఆదేశించారు. దాన్ని చూసుకున్నట్టయితే ఇప్పటికే మన తుని వరకు కూడా నీరుని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నేషనల్ హైవే ప్రాబ్లం వల్ల ఇంకా అనుకున్న టైంకి మనం ఇవ్వలేకపోయినా ఈ నెలాఖరు కన్నా సరే అనకాపల్లి వరకు కూడా మనం పంటలకు నీరు ఇవ్వలేకపోయినా తాగడానికి మంచి నీరు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంది. ఇది నేను ఇంత చెప్పడానికి గల కారణం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందస్తు చూపుతోటి విజనరీ నాయకుడు ఉంటే ఏ రకంగా ఉంటుంది అన్న దాని మీద ఒకసారి సభ దృష్టి తేవాలని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మరి ఆయన చేసినటువంటి కారణంగానే ఇవాళ కృష్ణా డెల్టాలో పంటలు పరిరక్షించబడుతున్నా మనకి మా ప్రాంతంలో అటు పంటలు పరిరక్షించబడుతున్నా ఆయన ముందస్తు చూపే అటు ఇటు కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి మరి చేసినటువంటి కారణంగానే ఇవాళ మనము నీటి ఎద్దడి ప్రస్తుతానికి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అధ్యక్ష. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే మనం చూసుకున్నట్టయితే మరి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల
నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ వేల్టకి మనం టోటల్ ఆయకట్టులో చూసుకుంటే ఇష్యూడ్ వాటర్ ఆయకట్టులో చూసుకుంటే 80% మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ అయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక మరి టైం కూడా దాటిపోతున్నటువంటి పరిస్థితులు, మిగిలినటువంటి 20% కూడా మనకి అయ్యేటటువంటి పరిస్థితి కదా. ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. మరి ఆ ప్రత్యామ్నాయం వైపు మనం ఆలోచించేటప్పుడు అక్కడ రైతులను ఎడ్యుకేట్ చేసుకోవాలి. అదొక పంటల గురించి ఆ రకంగా చూసుకుంటే రాబోయేటటువంటి 2 సంవత్సరాలు ఈ ఎల్ నీనో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి సందర్భంలో వాస్తవంగా కూడా వాతావరణం ఆ రకంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో తాగడానికి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రాధాన్యత అన్నది తాగడానికి మంచినీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇవాళ మనం ఆ తాగడానికి నీరుని నిల్వ చేసుకునేటటువంటి పరిస్థితికి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ప్రణాళికలు వేసుకోవాలని చెప్పేసి ఈ సభ ద్వారా సవినయంగా నేను ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే మన గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా మంచినీటి చెరువులు పూర్వం ఉండే ఆ చెరువులన్నీ కూడా ఇవాళ కొద్దిగా అశుభ్రంగా తయారై మరి కేవలం మనం భూగర్భ జలాల మీదే ఎక్కువ శాతం ఆధారపడి మంచినీళ్ళు ఇవాళ తాగుతుంటే ఒక గ్రామాలకు మంచినీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలోనే మంచినీటి ఎద్దడి వచ్చింది. ఆ ఎద్దడిని తట్టుకుని మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ముందస్తుగా అవసరమైన దగ్గర మనం బై గ్రావిటీ వచ్చేటటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రతి మంచినీటి పాత చెరువుల్ని కూడా శుభ్రం చేసి ఆ చెరువుల్ని పూర్తిగా నింపుకోగలిగినట్టయితే భవిష్యత్తులో ఎదుర్కొనేటటువంటి నీటి ఎద్దడిని, ఈ తాగునీటి ఎద్దడిని మనం ఎదుర్కోగలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయన్నది నా భావన. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను అభ్యర్థిస్తూ, మరి ముఖ్యంగా ఇదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే లిఫ్టులతోటో ఏదో తాత్కాలికమైనటువంటి లిఫ్ట్లైనా పెట్టి ఈ చెరువులన్నింటినీ కూడా మనం లిఫ్ట్ చేసి నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. మరి అటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ 2 కార్యక్రమాలని కానీ మనం చేయకపోయినట్టయితే భవిష్యత్తులో ఇది ఒక 2 సంవత్సరాలతోటే మనకు ఉండదు అధ్యక్ష. ఇది 3వ సంవత్సరం మీద కూడా ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్ నీనో ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక పక్క రైతాంగాన్ని ఆదుకునేటటువంటి ఆలోచన చేయాలి, రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయాలి, ఆరుతడి పంటలు వేసుకునే విధంగా మనము వాళ్ళని ఆలోచింపజేసి ఈ సంవత్సరం అయినా నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఖచ్చితంగా ఆరుతడి పంటలు అన్నాయి. రేపు రబీ సీజన్లో కూడా ఆరుతడి పంటలు వేయగలిగిన దగ్గరల్లా ఆరుతడి పంటల మీదగా తీసుకెళ్లేటటువంటి వాతావరణానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అన్నది నా సూచన. మరి అదే రకంగా మళ్ళీ మరొకసారి మీ దృష్టికి తెస్తున్నాను, ఈ మంచినీటి ఎద్దడిని మాత్రం మనం 3 సంవత్సరాలు తట్టుకునేటటువంటి ప్రణాళికతోటి ఈ చెరువులన్నిటినీ కూడా బాగు చేసుకుని ఎక్కడెక్కడ పంట చెరువులైనా సరే పంటకు ప్రాధాన్యత ఇవ్వకుండా తాగడానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విధానంలో చెరువులన్నీ నింపుకునేటటువంటి వాతావరణానికి రావాలి అని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి భావిస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కాగితా కృష్ణప్రసాద్ గారు.